అంటే వాకింగ్ హెల్త్ కోసం వాకింగ్ చేస్తే అది మట్టి నేల అయి ఉండాలి, లేదా రాయి అయి ఉండాలి. రాయి నేచురల్గా స్టోను అలా, అంతేగాని మార్బుల్ ఇలాంటి వాటి మీద సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు అవి కాకుండా తారు, మార్బుల్, సిమెంట్ రోడ్లు వాటి మీద నడిస్తే మాకేమవుతుందంటే ఈ మోకాళ్ళు ఉంటాయి కదా, వెన్నుపూసలు అవన్నీ జాయింట్ ఇలా ఉంటుంది, మధ్యలో కాట్లేజ్ ఉంటుంది, దాని మధ్యలో ఫ్లూయిడ్ ఉంటుంది. ఓకే, మన భూమి నడుస్తుంది అనుకోండి, చిన్న వైబ్రేషన్ ఉంటుంది. ఈ వైబ్రేషన్ ఉండడం వల్ల ఎప్పుడు ఫ్లూయిడ్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం సిమెంటు, మార్బుల్, గచ్చులు నడుస్తున్నామో ఇలాగే ఉంటుంది. ఇక ఫ్లూయిడ్ ఆ మూమెంట్ లేక ఉండదు, అది ఎవాపరేట్ అయిపోతుంది, అవి కాట్లే జరిగిపోతుంది. ఇప్పుడు అందరికీ మోకాలని కారణం ఏంటంటే అదే కారణం. మట్టి ఇల్లు ఉన్నంతకాలం ఎవరికన్నా అదిపోయా. మట్టి ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు అందరూ 100 ఏళ్ళైనా చెంగు ఉండరు, ఎవరికి మోకాలు అయిపోవడం, కీళ్ళ నొప్పులు ఏం లేవు. అందు కదా, ఇదే కారణం, మెయిన్ కారణం. మనం ఎక్కడున్నా కనీసం రోజు అయితే వీక్లీ వన్స్ అయినా మనం బయట ఏదైనా ట్రక్కింగ్ లాగా అలా చేశారనుకోండి, సెట్ అయిపోతుంది. రోజు చేయక్కర్లే, వీక్లీ వన్స్ 1 hour 2 hours ఏదైనా బయట మట్లో తిరిగారనుకోండి, సెట్ అయిపోతుంది. రోజు పని కట్టిన వెళ్ళక్కర్లే. మన పూర్వం వాళ్ళు పని పానుకొని పొద్దున్నే ఎక్సర్సైజ్ ఏం చేయలేదండి, వాకింగ్లు ఏం చేయలేదు.